అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ప్రేమ ఏది నీ చిరునామా. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే ఎంత పడుకుందామని ప్రయత్నించినా నిద్ర పట్టట్లేదు శర్వాణికి. తెల్లవారుజామున ఫ్లైటుకి ఇంకా 8 గంటల టైం ఉంది. ఏదో తెలియని ఉత్సాహం. జీవితంలో జరగదు అనుకున్నది జరుగుతుంది. ఆ ఊహ ఏదో తెలియని వింత భావాన్ని రేకెత్తుతుంది. లేచి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది. తలారా స్నానం చేసింది. నడుము దాటి పొడవాటి ఒత్తైన జుట్టు. తల మీద పడ్డ నీళ్లు జుట్టు గుండా క్రిందకి, కొండ మీద నుండి కిందకి పారే జలపాతంలా ప్రవహిస్తున్నాయి. శరీరం మీద పడ్డ ప్రతి బిందువు తన ఉనికిని తెలియచేసి ఏదో తెలియని గిలిగింత పెడుతుంది. శార్వాణికి ఎప్పుడూ ఎరుగని తీయనైన అనుభూతి. మతి తప్పినట్టు అనిపిస్తుంది. శరీరం చాలా కొత్తగా కనిపిస్తుంది. శరీరంలోని వంపులు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు తనతోనే ఉన్న శరీరం ఎందుకో వింతగా కనిపిస్తుంది. స్నానమయ్యాక డ్రయర్ పెట్టి జుట్టు ఆరబెట్టింది. అసలు సిసలైన ఆడపిల్ల అంటేనే శార్వాణి అని, ఆమె జుట్టు చాలా అందమైనదని మొదటిసారిగా మెచ్చుకున్న మగవాడు బావ. అసలు తనకి వయసొచ్చిందని గుర్తించింది బావని మొదటిసారి చూసినప్పుడు మాత్రమే. ఆరిన జుట్టును చివరిదాకా అల్లింది. ఇలా జడవేసుకొని ఎన్ని రోజులైందో. అసలు పొడవు జుట్టును చూస్తేనే చికాకు పడతాడు భర్త ఆంధ్రవ్ అని పిలువబడే ఆనందరావు. హాయిగా బాబ్ కట్లో ఉంటే ఆ మోడ్రన్ లుక్కే వేరు. చూడలేకపోతున్నా అని ఆంధ్రవ్ ఎన్నిసార్లన్నా. ఈ విషయంలో నేను ఎవరి మాట వినను అంటూ దాట వేస్తుంది శార్వాణి. ముందుగానే తీసిపెట్టిన చీరను తీసి కట్టుకుంది. పసుపు రంగు చీరకి ఆకుపచ్చ బోర్డర్. అది తన మొదటి చీర. అది కూడా బావ సెలక్షన్. చీర కట్టుకొని అద్దంలో ముందుకు వెనక్కి తిరిగి చూసుకుంది. తన మీద తనకే ఆశ్చర్యం. 25 ఏళ్ల ముందు కుట్టించుకున్న జాకెట్టు సరిగ్గా శరీరానికి పట్టి ఇప్పుడే కొలతలు తీసుకొని కుట్టించినట్టుగా బిగుతుగా ఉంది. అందరూ ఆశ్చర్యపోతూనే ఉంటారు. శార్వాణి వయసు విన్నప్పుడు 45 ఏళ్ళంటే ఎవ్వరూ నమ్మరు. అది కూడా ఆంధ్రవ్కి నచ్చదు. నిజానికి ఆంధ్రవ్ పెళ్ళప్పటికే శార్వాణి పక్కన బాగా వయసున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంకుల్లాగా ఉన్నాడు. మరి బావ ఎలా ఉన్నాడో మనసులోనే అనుకుంది శార్వాణి. ఇంట్లో జరుగుతున్న అలికిడికి ఆంధ్రవ్ లేచి ముందు గదిలోకి వచ్చాడు. చీరకట్టు, పొడవుగా అల్లిన జుట్టు, నుదుటున కుంకుమ బొట్టు, మెళ్ళో పుస్తెల తాడు, నల్లపూసల గొలుసు. వింతగా చూసి గట్టిగా నవ్వుతూ, వాట్ శానీ, పాత తెలుగు సినిమాలో హీరోయిన్లా ఏంటి ఈ వింత అవతారం? ఎంత ఇండియాకి వెళితే మటుకు ఇలా తయారవ్వాలా అన్నాడు. చిరునవ్వే సమాధానంగా ఇచ్చింది శార్వాణి. శానీ అని పిలిచినప్పుడల్లా శార్వాణికి నచ్చదు. మా నాన్న చాలా ఇష్టపడి పెట్టుకున్న పేరు శార్వాణి. శానీ అంటే తెలుగులో వేరే అర్థం వస్తుంది అని చాలాసార్లు చెప్పి చూసింది. శానీ అందరూ వింతగా చూస్తారు. ఇండియా నుండి వచ్చిన వాళ్ళే వెస్టర్న్ వేర్ వేసుకుంటుంటే నువ్వెందుకు ఇలాగా? డ్రెస్సు మార్చుకోవచ్చుగా నవ్వుతూ అన్నాడు ఆంధ్రవ్. బైదవే, నేను 10 రోజుల్లో వచ్చేస్తాను. నేను లేను కదా అని ఆ రోజీని ఇంటికి తీసుకురాకు. నా బెడ్రూమ్ వేరే వాళ్ళు వాడటం నాకిష్టం ఉండదు చెప్పింది. అది సరే, నువ్వు ఇండియాకి వెళుతున్నట్టు ఆంటీకి చెప్పావా అడిగాడు ఆంధ్రవ్. అవసరం లేదు అంటూ అప్పుడే వచ్చిన క్యాబ్ ఎక్కింది శార్వాణి. అనవసరంగా రోజీ మాటెత్తి మనసు పాడు చేసుకున్నాను. ఇన్నాళ్ళు పడ్డ మానసిక వేదనకి రివెంజ్ తీసుకునే అవకాశం నాకిప్పుడొచ్చింది మనసులోనే అనుకుంది శార్వాణి. ఫ్లైట్ ఎక్కాక చుట్టూ అందరినీ గమనించింది. ఎక్కువ మటుకు భారతీయులు ఉన్నారు.
ఆడవాళ్ళు ఎక్కువ మటుకు వెస్టర్న్ వేర్లోనే ఉన్నారు. వాళ్ళని చూస్తే శార్వాణికి ఆశ్చర్యమేసింది. వాళ్ళల్లో ఒక్క డ్రెస్సు విషయంలో మాత్రమే విదేశీయత కనపడుతుంది. వాళ్ళ నుదుటున బొట్టు, మెళ్ళో తాళి, కాళ్ళకి మెట్టెలు, వాటిని వాళ్ళు వదలలేదు. తను కట్టుకున్న చీర వైపు చూసుకుంది శార్వాణి. ఎన్నిసార్లు దుఃఖం వచ్చినప్పుడు ఈ చీరను పట్టుకొని సేద తీరిందో తనకే తెలియదు. అదేంటో సంతోషంలో ఉన్నప్పుడు రాని భావజ్ఞాపకాలు బాధ వచ్చినప్పుడు చుట్టుముడతాయి. తన ఊహలో భావ ఓదార్పుతోనే అవి తీరుతాయి. ముఖ్యంగా సంతోషంలో ఎవరైనా బాగుంటారు. బాధ వచ్చినప్పుడు నువ్వు ఎంత వివేకంతో వ్యవహరిస్తావో అది నీలోని వ్యక్తిత్వాన్ని అంత బలపరుస్తుంది అనే భావమాటలు తలుచుకున్నప్పుడల్లా ఉపశమనాన్ని ఇస్తాయి. చాలాసార్లు పరాయి మగవాడి గురించి ఆలోచనలు తప్పని తన రక్తంలో ఉన్న భారతీయ తత్వం చెబుతున్న శార్వాణి మనసు మళ్ళీ భావ ఊహల్లోకి వెళ్ళింది. శార్వాణి తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. అమ్మ నాన్నది ప్రేమ వివాహము. కులాలు తేడాతో తాతగారు వాళ్ళు అమ్మని ఇంటికి రానియ్యలేదు. శార్వాణికి నాన్న వైపు చుట్టాలు ఎవరూ తెలియదు. నాన్నకి ఒక అక్క. ఆవిడంటే నాన్నకి చాలా ఇష్టమని మటుకు తెలుసు. తన తండ్రి శార్వాణిలో వాళ్ళ అక్క, అమ్మ పోలికలు చూసుకునేవాడు. ఆ పొడవైన జడ అత్త పోలికే. నాన్న తనని ఎప్పుడు అమ్మడు అని పిలుచుకునేవాడు. నాన్న తర్వాత అలా పిలిచింది బావ ఒక్కడే. అమ్మకి తనలోని అత్తగారి వైపు వాళ్ళ పోలికలు కూడా నచ్చేవి కావు. ఎప్పుడు జుట్టు తగ్గించుకోమని తెగ గోల పెట్టేది. నాన్నకి భారతీయ సాంప్రదాయం అంటే ఇష్టం. అమ్మ మొదటి నుండి విదేశీయత వైపు ఎక్కువ ఆకర్షితురాలయ్యింది. దానికి తోడు మేనమామ కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయ్యాడు. దాంతో అమ్మ అమెరికాకి వెళ్ళాలన్న ప్రతిపాదన ముందు పెట్టింది. ఈ విషయంలో నాన్న అమ్మ ఇద్దరి మధ్య విపరీతమైన ఘర్షణలు జరిగేవి. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు ఆదరిస్తారని దేశాన్ని వదిలి వచ్చేది లేదని తండ్రి నిక్కచ్చిగా తేల్చి చెప్పాడు. ఒక్కసారి అమెరికా వెళ్ళి అన్నని చూపిస్తానని బయలుదేరింది అమ్మ. సమయానికి శార్వాణికి వీసా రాకపోవడంతో కొడుకుని తీసుకుని అమెరికా వెళ్ళింది. అప్పుడు శార్వాణి వయసు 16 సంవత్సరాలు. ఊర్లో ఎవరిదో శుభకార్యం ఉంటే నాన్న శార్వాణిని తీసుకొని బయలుదేరారు. కారెక్కి పడుకున్న శార్వాణికి కళ్ళు తెరిచేసరికి పేడతో అలికిన వాకిళ్ళు, వాటిల్లో ముగ్గులు, ఊర్లో పెరిగే గన్నేరు పూల వాసనతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. కారు దిగగానే ఎక్కడి నుండి వచ్చాడో ఒక యుక్త వయసు యువకుడు మామయ్య అంటూ నాన్నని కౌగిలించుకున్నాడు. ఏంట్రా బాబు, ఇంత పొడవైపోయావు, ఇంకా ఎప్పుడు నేను నిన్ను ఎత్తుకోలేను అంటూ వీపు తట్టుతున్నాడు నాన్న. సన్ననైన ముక్కు, ఒత్తైన క్రాపు, నల్లటి మీసాలు, ఆ నవ్వు, నవ్వినప్పుడు బయటకు కనిపించే ఆ పలువరస చూసిన శార్వాణిలో వింత భావన కలిగింది. అమ్మడు, ఇదిగో బావ అని పరిచయం చేశాడు నాన్న. వారెవ్వా అమ్మడు, అమ్మకి స్టాంపులా ఉన్నావు కదా, మళ్ళీ ఇంకో వసంతని చూస్తున్నా అంటూ నెత్తిమీద చిటికి వేశాడు. ఏమీ అర్థం కాకపోయినా ఆ వ్యంగ్యంగా మాటలు శార్వాణికి బాగా నచ్చాయి. నువ్వు ఇక్కడే ఉండు మామయ్య, అమ్మడుని నేను అమ్మ దగ్గరికి తీసుకువెళతాను అంటూ బావ శార్వాణి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ చాలామంది ఆడవాళ్ళు గలగలా మాట్లాడుకుంటున్నారు. అమ్మా, ఎవరో చెప్పుకో అంటూ ఒక నడి వయసు ఆవిడ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు బావ మురళి. చుట్టూ ఉన్న వాళ్ళు, నీ మేనకోడలా? అమ్మో, మరి ఇంత చిన్నదానివైపోయావా వసంత? నీ కొడుక్కి జోడీ బాగుంది. ఎవరికి తోచిన వాక్యాలు వాళ్ళు చేస్తున్నారు. శార్వాణికి ఎప్పుడు లేని బిర్యం, సిగ్గు వచ్చాయి. అన్నయ్య వచ్చాడా అడిగింది వసంత శార్వాణిని దగ్గరికి తీసుకుంటూ.
అప్పుడే లోపలికి వచ్చిన అన్నని చూసి గట్టిగా పట్టుకొని ఒకరినొకరు పలకరించుకున్నారు. అందరికీ శార్వాణిని పరిచయం చేశాడు బావ. ఎవరు చూసినా చిన్న వసంత నీకు సరైన జోడి అంటూ వెటకారాలు. అర్థమయ్యి అర్థమవ్వక శార్వాణి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. శార్వాణికి దాహం వేస్తుంది. నాన్న దూరంలో పెద్దవాళ్లతో మాట్లాడుతున్నారు. శార్వాణి బావ దగ్గరికి వెళ్ళి మురళి మంచినీళ్ళు కావాలి అంది. మురళి ఏమిటి? ఇన్నాళ్ళకి బావా అని పిలిచే మరదలొచ్చిందని మురిసిపోతుంటే బావా అని పిలువు అంటూ శార్వాణి పొడవాటి జడతో శార్వాణి వీపు మీద 2 సార్లు కొట్టాడు. అలా పిలవడానికి సిగ్గుపడింది శార్వాణి. 1-2 సార్లు బావా అనమని మురళి రెట్టించేసరికి బావా అని సిగ్గు మొగ్గైంది శార్వాణి. అక్కడి నుండి ఏ అవసరం వచ్చినా బావని అడిగేది. ఆ రోజంతా అలాగే గడిచిపోయింది. చుట్టాలంతా అలా బావా అని పిలిచినప్పుడు రకరకాలుగా ఆట పట్టిస్తుంటే శార్వాణికి వింత భావనలు మనసులోనే కలిగాయి. భోజనాల సమయంలో అత్త కూడా దగ్గరుండి కొసరి కొసరి వడ్డించి జాగ్రత్తగా చూసుకుంది. రోజు ఎలా గడిచిపోయిందో తెలియదు. వెళ్ళే సమయం దగ్గర పడింది. అత్త నాన్న దగ్గరికి వెళ్ళి పిల్లని వారం రోజులు నా దగ్గర ఉంచరా, అమ్మ వాళ్ళు చూస్తే ముచ్చట పడతారు, మళ్ళీ మురళి చేత పంపిస్తాను అడిగింది. శార్వాణి ముఖం వెలిగింది. అమ్మడు ఉండగలవా అడిగాడు తండ్రి. మేమేమి కొరుక్కు తినములే మామయ్య, మళ్ళీ జాగ్రత్తగా అప్పచెప్తాం నవ్వుతూ అన్నాడు మురళి. అక్కడి నుండి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు అత్త మురళి. దోవంతా ఏదో ఒకటి ఆట పట్టిస్తున్నాడు బావ. మొదటిసారిగా బామ్మ తాతలని చూసింది శార్వాణి. తాత కొంచెం బెట్టు చూపించిన బామ్మ దగ్గరకు తీసి మురిసిపోయింది. అమ్మమ్మ చూసుకో సరిగ్గా, ఇలాంటి అసలు సిసలైన అమ్మాయినే నాకు తేవాలి, ఇలాగే పొడవైన అందమైన జుట్టు ఉండాలి అన్నాడు మురళి. సరిగ్గా ఇలాంటిది ఎందుకు, దీన్నే చేసుకో బామ్మ వెక్కిరించింది. శార్వాణి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది. తెల్లారేసరికి బుట్టెడు మల్లెపూలు తెచ్చాడు మురళి. అమ్మా, ఆడపిల్ల లేదని తెగ లోటుగా ఫీలవుతుంటావుగా, నీ ముచ్చట తీరుతుందని మల్లెపూలు తెచ్చాను, అమ్మడికి పూల జడ వెయ్యి అన్నాడు మురళి. అందరూ శార్వాణి అని పిలిచిన బావ మటుకు అమ్మడు అని పిలిచేవాడు. ఆ పిలుపే ఎంతో మధురంగా ఉండేది శార్వాణికి. పూల జడతో ముస్తాబైన శార్వాణిని చూసి తెగ మురిసిపోయాడు మురళి. చుట్టుపక్కల అందరూ శార్వాణి వసంత పోలిక అనేసరికి అత్త వెంటే ఉంటూ అత్త చేసే ప్రతి పని చూసి నేర్చుకునేది శార్వాణి. ముఖ్యంగా ముగ్గులు వేయడం, పూలు కట్టడం, వంటలు లాంటివి. ఏది చేసినా మురళి మెచ్చుకోలు ఒక నూతన అనుభూతినిచ్చేది శార్వాణికి. ఒకరోజు మురళి స్నేహితులతో ముందు వసారాలో మాట్లాడుకుంటున్నాడు. శార్వాణి వెళ్ళి బావా అని పిలిచేసరికి మురళి ముఖంలో మారిన రంగులు ఇప్పటికీ మర్చిపోలేదు. ముఖ్యంగా రాత్రి 6 బయట నులకమంచం మీద బామ్మకి ఒకవైపు మురళి, మరోవైపు శార్వాణి పడుకొని కబుర్లు చెప్పుకుంటే ఎంత రాత్రయింది తెలిసేది కాదు. శార్వాణికి తెలియని కొత్త రుచులెన్నో పరిచయం చేశాడు బావ. తాటి ముంజలు, పూతరేకులు, తాటి బెల్లం, ఇవన్నీ బావ తెచ్చినప్పుడే తెలిసింది. వారం రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. వెళ్ళే రోజు అత్త తెమ్మంటే బావ కొత్త చీర కొని తెచ్చాడు. బావ కొన్న చీర తన మొదటి చీర. పసుపు రంగు చీరకి ఆకుపచ్చ బోర్డర్. ఎన్నో మధుర జ్ఞాపకాలతో నాన్న దగ్గరకు వెళ్ళింది శార్వాణి. శార్వాణి వాళ్ళ అమ్మ అమెరికా నుండి తిరిగి వచ్చింది. కొడుకుని అక్కడే అట్టిపెట్టి అక్కడే ఉద్యోగం చూసుకొని కొన్ని కోర్సులు చేయడానికి తిరిగి వచ్చింది. కొడుకుని చూడలేకపోవడం, అమ్మతో ఘర్షణలు మనసు మీదకి తీసుకున్న నాన్న ఒక రాత్రి నిద్ర నుండి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఎంతో ప్రేమించే తండ్రి మరణంతో శార్వాణిలో ధైర్యం, ఓదార్పు కోల్పోయింది. ఒంటరితనం ఏర్పడింది.
నాన్న పోయినప్పుడు బావ వాళ్ళు వచ్చారు. బావ ఎన్నో ఓదార్పు మాటలు చెప్పాడు. అమ్మడు, ఎలాగూ అమెరికా వెళ్ళాక తప్పదు. అమ్మ ఎలా చెప్తే అలా విను. నీకోసం రోజులో కొంత సమయం పెట్టుకో. ఎప్పుడూ ఏడుపు దగ్గరకు రానివ్వకు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నీ ఆత్మాభిమానాన్ని వీడకు. ఎందుకో బావ మాటలు స్పర్శ ఓదార్పునిచ్చేవి. తనలో లేని ధైర్యాన్నిచ్చేవి. ఆలోచనల్లో ఉండగానే ఫ్లైట్ ల్యాండ్ అయింది. శర్వాణి అమెరికా వెళ్ళాక బావతో అసలు సంబంధాలు లేవు. ఈ మధ్యనే బావ వాళ్ళ ఊరు వాళ్ళు అమెరికా వస్తే వాళ్ళని అడిగి నెంబర్ తీసుకుంది. బావకి వస్తున్నట్టు మెసేజ్ పెట్టింది. బయటికి వస్తూనే బావ చెయ్యి ఊపుతున్నాడు. అలాగే ఉన్నాడు. కొంచెం ఒళ్ళు చేసి పెద్దరికం వచ్చింది. దగ్గరకు రాగానే ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. శార్వాణి వెక్కు వచ్చేంత దుఃఖం పెళ్ళుబుకి వచ్చింది. చుట్టూ జనాలు ఉన్నారన్న స్పృహ కూడా లేదు. అమ్మడు, తను హారిక నా భార్య పరిచయం చేశాడు మురళి. అప్పటిదాకా బావ పక్కన ఒకరు ఉన్నారన్న స్పృహ లేని శార్వాణి హారికకి నమస్కరించింది. కానీ ఎందుకో హారికను తీసుకొని రావడం నచ్చలేదు శార్వాణికి. హారిక అందంగా చాలా బాగుంది. అది కూడా నచ్చలేదు శార్వాణికి. అమ్మడు, నువ్వు ఏమాత్రం మారలేదు, అలాగే ఉన్నావు అన్నాడు మురళి. ఆ పిలుపు ఎంతో హాయిగా ఉంది శార్వాణికి. చిరునవ్వుతో కారెక్కి ఇంటికి బయలుదేరారు ముగ్గురు. పక్కన హారికని చూసిన శార్వాణికి నిలువున నిరుత్సాహం. బావతో ఎన్నో పంచుకోవాలనుకుంది. కారెక్కిన దగ్గర నుండి హారిక గలగలా మాట్లాడుతుంది. నీ గురించి మురళి తలవని రోజంటూ ఉండదు. దానికి కారణం నేను ఇంటికెళ్ళాక చెప్తాను. నీ గురించి చెప్తే వినడేమో. ఇప్పుడు మిమ్మల్ని చూశాక మురళి మీ గురించి చెప్పింది నిజమనిపిస్తుంది. హారిక మాట్లాడుతున్న శార్వాణి ఊకొడుతూ వింటుంది. బావని తలుచుకున్నట్టు ఇక్కడ బావ కూడా తనను తలుచుకుంటున్నాడు. ఆశ్చర్యమేసింది శార్వాణికి. హారిక ఈర్ష్య లేకుండా తన గురించి అలా ఎలా మాట్లాడుతుంది? శార్వాణికి బావ గుర్తులు మనసులో మెదులుతున్న భర్త ఆంధ్రవుతో ఎప్పుడూ బావ గురించి చెప్పలేకపోయింది. అమ్మడు, మనిషివి అలానే ఉన్నావు కానీ మాటలు మాయమైపోయాయి. ఆ నవ్వు మీ ఆయన దగ్గర వదిలి వచ్చావా? డ్రైవింగ్ చేస్తూనే అడిగాడు మురళి. శార్వాణి కూడా అమెరికా విషయాలు, అందరి గురించిన విషయాలు చెప్పసాగింది. మాటల్లో బావలానే హారిక కూడా ఎంతో ఆప్యాయతతో మాట్లాడసాగింది. తోవంతా మురళి శార్వాణికి నచ్చినవన్నీ కొంటూ వెళుతున్నాడు. ముఖ్యంగా మల్లెపూలు. ఇంటికి చేరగానే అమ్మడు రామ్మ అనగానే లోపల నుండి ఓ 16 ఏళ్ల పిల్ల వచ్చి తలుపు తీసింది. శార్వాణికి నోట మాట రాలేదు. అచ్చు ఆ పాప తనలాగే ఉంది. అంటే వాళ్ళ నానమ్మ పోలిక. జెట్లాగ్ వల్ల 2 రోజులు తినడము పడుకోవడంలోనే సరిపోయింది శార్వాణికి. మురళి హారిక శార్వాణిని చాలా ఆప్యాయంగా చూసుకుంటున్నారు. మిగిలిన రోజులు కూడా చాలా సంతోషంగా గడిచిపోయాయి. మనసుకి ఎప్పుడూ తెలియని సురక్షితంగా ప్రశాంతంగా ఉన్న బావ మనసులో కలిగింది. బావ ఒంటరిగా దొరకట్లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తుంది శార్వాణి. ఇంకా ఒక్కరోజుంది ప్రయాణానికి. రోజంతా కబూర్లతో గడిచిపోయింది. మాటల్లోనే రాత్రి అయింది. భోజనాలు ముగిశాక హారిక వంటగది సర్దటంలో ఉంది. అమ్మడు, నీకు ఆరుబయట నులక మంచం మీద పడుకొని కబూర్లు చెప్పుకోవడం అంటే ఇష్టం కదా? అసలే ఈరోజు పున్నమి. రా, బయట కబుర్లు చెప్పుకుందాం అంటూ బయటకు తీసుకుని వెళ్ళాడు మురళి. నిండు పున్నమి. పిండి ఆరపోసినట్టుంది వెన్నెల. బావ కొన్న మల్లెపూల వాసనతో మొత్తెక్కినట్టు ఉంది శార్వాణికి. అలా ఏకాంతంగా బావ పక్కన వెన్నెల్లో కూర్చుంటే శార్వాణికి తెలియని ఆనందం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అమ్మడు, యుక్త వయసు వచ్చాక ఒక ఆడపిల్లని చాలా ఇష్టంగా దగ్గరగా చూసింది నిన్నే. నువ్వు మా ఇంట్లో ఉన్న వారం రోజులు నేను ఇంకా మర్చిపోలేదు చెప్పాడు మురళి. మరి అంత ఇష్టపడ్డవాడివి ఆ ఇష్టం అప్పుడు చెప్పలేదేం బావా? అడిగింది శార్వాణి. అప్పుడు యుక్త వయసులో ఉన్నావు. వరుసకు బావ మరదలం కావడంతో అందరూ ఆ ఇష్టాన్ని ఒకే కోణంలో చూస్తారు. మామయ్య కూడా మనిద్దరినీ చూసి మీ ఇద్దరి జోడీ చాలా బాగుంది, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు.
ఆశ్చర్యంగా చూస్తుంది శార్వాణి. బావ నోటు నుండి ఏమి రాబోతుందో అని ఉత్సాహంగా. అప్పుడు నేను మామయ్యతో, తోబుట్టువులు నేను అమ్మడు నాతో ఉన్నన్నాళ్ళు నాకు నా తోబుట్టువులానే భావించాను. నాకు అక్క చెల్లెళ్ళు లేరన్న లోటుని అమ్మడితో ఉన్నప్పుడు తీరిపోయిందని చెప్పాడు మురళి. శార్వాణి మురళి చేతులు తన చేతుల్లోకి తీసుకొని, బావా, నిన్ను ఇప్పుడు చూస్తే అచ్చం మా నాన్నలానే ఉన్నావు. ఇన్నాళ్ళు పరితపిస్తున్న నా మనసు కోరుకుంటున్న ప్రేమ, అది అసాంఘికమనుకొని నేను న్యూనతగా భావించాను. నాకు అర్థమైంది నేను కోరుకునేది, నేను పొందాలనుకునే ప్రేమ నీ నుండి ఒక తండ్రి ప్రేమ, ఒక సోదర స్పర్శ, ఒక తోబుట్టువు ఓదార్పు అంది. అది తెలుసుకోలేకపోయాను. అది నీ నుండి నేను పొందుతున్నాను అని అంది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.